హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సినిమా కథలు. ఈరోజు శంకరాభరణం మూవీ గురించి తెలుసుకుందామండి. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కే విశ్వనాథ్ గారు. ఈ సినిమా 1980లో విడుదలైందండి. ఈ సినిమాకి సంగీతాన్ని అందించింది మహాదేవన్ గారు. మహాదేవన్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు వచ్చిందండి, జాతీయ అవార్డు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. అలాగే సోమయాజులు గారికి ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. సోమయాజులు గారు శంకర శాస్త్రిగా నటించారు ఈ సినిమాలో. మంజు భార్గవి గారు తులసిగా నటించారు. రాజ్యలక్ష్మి గారు సోమయాజులు గారి కూతురుగా నటించారు. అల్లు రామలింగయ్య గారు శంకర శాస్త్రి గారి స్నేహితుడిగా నటించారండి. ఇంకా తులసి గారు, హీరోయిన్ తులసి గారు ఇందులో బాలనటుడిగా నటించారు, చిన్నపిల్లవాడిగా. ఈ సినిమా కథ విషయానికి వస్తే శంకర శాస్త్రి గారు పేరు పొందినటువంటి సంగీత విద్వాంసుడండి. ఆయన శంకరాభరణం అనే రాగాన్ని ఆలపించటంతో శంకరాభరణం శంకర శాస్త్రిగా పిలుస్తారు అందరూ. ఈ మంజు భార్గవి గారు ఇందులో ఒక వేశ్య కూతురుగా నటించారండి. ఆవిడకి నాట్యము, సంగీతం అన్న చాలా ఇష్టము, నేర్చుకుంటారు కూడా ఆమె. శంకర శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేసి ఆ విద్యను ఇంకా నేర్చుకోవాలని ఆమెకి ఆశ. అయితే ఆమె తల్లి మాత్రం తులసిని వేశ్యవృత్తిలోనే కొనసాగించాలని అనుకుంటుంది. బలవంతంగా ఆమెను ఆ వృత్తిలోకి దింపుతుంది. ఆ విధంగా ఒక అతను తులసిపై అత్యాచారం చేయటంతో ఆమె ప్రతిఘటించి అతన్ని చంపేసి శంకర శాస్త్రి గారి దగ్గరకు వస్తుంది. శాస్త్రి గారు తన స్నేహితుడైనటువంటి లాయర్తో మాట్లాడి ఆమెను జైలుకు వెళ్లకుండా తన తల్లి వల్ల ఇలా జరిగిందని చెప్పి ఆమెని జైలుకి పంపిస్తారు. దీంతో ఈమె ఒంటరైపోతుంది కదండి. శాస్త్రి గారు తన ఇంట్లోనే ఈమెకు ఆశ్రయం ఇస్తారు. అయితే ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో ఊర్లో జనాలందరూ కూడా శంకర శాస్త్రి గారి కచేరీలకి రాకపోవడం, ఆయనతో మాట్లాడకపోవడం చేస్తారు. దీంతో ఆమె శాస్త్రి గారికి దూరంగా వెళ్ళిపోతుందండి. ఆమెకు ఒక బాబు పుడతాడు. ఆ బాబునైనా సరే ఈమె శంకర శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేసేలా చేయాలని ఆమె మళ్ళీ శాస్త్రి గారు ఉండే ఊరికి వస్తుంది. శాస్త్రి గారు చాలా పేదరికంలో ఉంటారండి. ఎందుకంటే ఆయనకి సంగీత కచేరీలు అవి ఏమీ పెద్దగా ఉండవు. అందరూ శాస్త్రీయ సంగీతాన్ని వినడానికి ఇష్టపడరు. పాశ్చాత్య సంగీత ధోరణిలోనే ఉంటారు అందరూ కూడా. ఆయన కచేరీలు లేకపోవడం వల్ల ఆయనకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ గమనించినటువంటి ఆ తులసి తనకున్న ఆస్తిని వేరే వాళ్ళ ద్వారా శంకర శాస్త్రి గారికి అందేలా చేస్తుంది. అలాగే శాస్త్రి గారి వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్లి చేయిస్తుందండి. శాస్త్రి గారి పేరున ఒక కళామందిరాన్ని కట్టి ఆ మందిరంలోనే శాస్త్రి గారి చేత కచేరీ ఇప్పిస్తుంది. ఇదే క్లైమాక్స్ సీను. ఈ సీన్లో శాస్త్రి గారు పాట పాడుతూ గుండె నొప్పితో ఆగిపోతారు. ఆ పాటని ఈ తులసి కొడుకున్నాడు కదండి, ఆ బాబు పూర్తి చేస్తాడు. దీంతో తన గండపిండేరాన్ని ఆ బాబుకి అలంకరించి తన వారసుడిగా ప్రకటించి శంకర శాస్త్రి గారు చనిపోతారు. శంకర శాస్త్రి గారి పాదాలకు మొక్కుతూ ఈమె తులసి కూడా చనిపోతుంది. ఈ విధంగా ఈ సినిమా పూర్తవుతుందండి. ఈ సినిమా ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.